నిండా ముంచిన అకాల వర్షం. అకాల వర్షానికి నీటిలో మునిగిన ధాన్యం కుప్పలు లబోదిబోమంటున్న రైతులు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా మొత్తం ఇగో ఇట్లనే పోసుకొని ఉన్నారు. ఇట్లనే పోస్తున్నాయి ఒడ్లు. పరదలను కింద గప్పు పైన గప్పు ఎన్ని అయినా గప్పు లేదు. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. దాదాపుగా 5-6 నెలలు రైతు భరోసా ఇవ్వకపోయినా ఆడవీడ కొద్దిగా అప్పు తెచ్చుకొని పంటలు పోసుకున్నారు. అవి చేతికొస్తే కళ్ళల్లో లేకపోతే ఆడో మార్కెట్ యార్డ్లో కూడా 20-25 రోజులు ఉంటాయండి. ఒడ్లు తీసుకపోతే 25. మీ దగ్గర మిల్లర్లతో మాట్లాడింది ప్రభుత్వం. గోడౌన్లు ఉన్నాయి. నువ్వు కొన్న తర్వాత 24 గంటలు 48 గంటలు కాదు, వారం రోజులు అయి పైసలు రైతుకి, లేకపోతే 15 రోజులలో పైసలు కానీ కొనాలి కదా. 7,500 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. దానికి సరిపడా అధికారులు ఉన్నారు. ఐకేపీ సెంట్రల్ అధికారులు ఉన్నారు. బాజాప్తా కొనేయచ్చు. ఒక్క రైతు మహా అయితే ఒక రోజు ఉంటే చాలు. ఒక రోజు ఉంటే మార్కెట్ యార్డ్లా కొని తీసుకపోయి నువ్వు ధాన్యం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఎందుకు పెడతలేరు అధికారులు? వాటిని కాపాడుకోవాలి, వర్షానికి కాపాడుకోవాలి. ఎండ వచ్చినప్పుడు పోసుకు ఇదే పనే, రైతుకి ఇదే పని అని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి చెక్కా కొనేటటువంటి ప్రయత్నం చేయండి. వారం 10 రోజులైనా ఇబ్బంది లేదు. రైతులకు పైసలు వేయండి. రైతన్నలు ఏడుస్తా ఉన్నారు, గోసపడతా ఉన్నారు ఇలాంటి అకాల వర్షాలతోటి.